స్టీమ్ ఉడికిన రైస్ అండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో. తర్వాత వేడివేడి అన్నము. ఇది చిక్కుడుకాయ కూర. నేను పచ్చిమిర్చి వేసి ఎండుకారం తగ్గించి చేశాను. స్టీమ్కి ఉడికింది. ఇది కూడా ఎలక్ట్రిక్ రైస్ ప్రెషర్ కుక్కర్లో వండానండి. తర్వాత ఇదేమో పచ్చి చింతకాయ పండు మిరపకాయ పచ్చడి పొద్దున చూపించింది. తర్వాత ఇది ఆవకాయ పచ్చడి, కొద్దిగా ఆవు నెయ్యి. ఇది వంకాయ కూర అండి, వంకాయ నూనె కూర. ఆ తర్వాత పచ్చి పులుసు కొద్దిగా. ఆవు నెయ్యి. ఎంతో టేస్టీగా ఉన్న చాలా చాలా పప్పుల్లో నాకు బాగా నచ్చిన పప్పు ఇది. బచ్చల కూర టమాటా పప్పు. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇలా పలుచగా వండితేనే ఈ రెసిపీ బాగుంది. గట్టిగా వండిన దానికన్నా కూడా రిపీటెడ్గా వండుకుంటారు. అంత ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయండి. అలా వేడివేడి అన్నంలో చక్కగా ఆవు నెయ్యి వేసుకొని ఈ బచ్చల కూర టమాటా పప్పులో నేను ఒక కప్పు పప్పుకి ఒక 6 టమాటాలు వేసి కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఎక్కువసేపు ఉడికించానండి. ఆ తర్వాత దాంట్లో ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి వండానన్నమాట. కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకుతోనే నేను తాలింపు పెట్టాను. కానీ లేతగా ఉన్న బచ్చల కూర, ఫ్రెష్ వెజిటబుల్స్ అటువంటి టమాటాలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసానండి ఎండుకారం కన్నా కూడా. ఒక 2 చెంచాలు చింతపండు వేసి దీన్ని ఇలా వేడివేడి అన్నంతో ఇలా పచ్చల కూర పల్చగా చేసుకొని తింటే ఎంత బాగుందంటే, ఇది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. రిపీటెడ్గా దీన్ని తింటారు. అందులో కొంచెం రోటి పచ్చడి నంచుకొని తింటే ఇంకా బాగుంది. తప్పకుండా ఇది మీకు నచ్చుతుంది.